హాయ్ గుడ్ మార్నింగ్. ఇట్ ఈస్ అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. దీని ద్వారా యూజీసీ నెట్, ఏపీటీఎస్ సెట్ మరియు గురుకుల టీచర్ సంబంధించిన పేపర్ 1 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా పేపర్ 1 మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు మెటీరియల్ కూడా తెప్పించుకోవచ్చు. 6300728085. ఈ టైంలో మీకు మెటీరియల్ అనేది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు మెటీరియల్ తెప్పించుకొని నా క్లాసెస్ వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. మనం ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడుకోకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టీచింగ్ యాప్టిట్యూడ్ టాపిక్ నడుస్తుంది మనకి పేపర్ 1 అంటే యూజీసీ నెట్ పేపర్ 1లో టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది నడుస్తుంది. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. Actually, before knowing this offline online, we come to know about the education system in our India. Education system in our India. There are 3 types of the education system in our India. That is the formal education, non-formal education, and informal education. Informal education. First of all, come to know the formal education. Formal education means the education we are getting by the following the rules and regulations of institutions or any educational institutions is called the formal education. Formal education means ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒక స్కూల్ అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ పొందేటట్టు. అంటే ఇన్ ద ఫార్మల్ వే ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ education institutions and education system of that country or state. And also in the formal way of the education, very rigid concept we are getting. Rigid concept ante particularly attendance is very important, punctuality, regularity, particular time, examinations, everything is important in the formal way of the education. అంటే ఫార్మల్ వే ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే కంపల్సరీ స్టూడెంట్స్ అటెండ్ ఉండాలి. స్టూడెంట్స్ అటెండ్ చేస్తారు అంటే కంపల్సరీ ద స్టూడెంట్స్ అటెండెడ్ ద ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. పంక్చువాలిటీ, రెగ్యులారిటీ ఉండాలి. ఎగ్జామినేషన్స్కి వాళ్ళు అటెండ్ కావాలి. బై ద ఎగ్జామినేషన్స్ దే ఆర్ గెటింగ్ ద సర్టిఫికెట్స్. అంటే ఇక్కడ సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేయడం కూడా ఉంటుంది. మార్క్స్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ గోయింగ్ త్రూ ద ఫార్మల్ వే ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇక్కడ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం ఎడ్యుకేషన్ అనేది పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ది స్టూడెంట్స్. And also formal education is the mostly examination oriented. Because of the examination oriented, students are getting the tense, ante they are feeling the tension in their mind, and they are always fearing about the marks that if they get the less marks, the teachers are beating and the teachers are quarreling, our parents also beating and parents also giving the punishment. This type of education system we can see in the formal education. And also another thing is in the formal education, that in the formal education there is totally traditional way of the teaching method. Traditional way of the teaching method. Traditional way of the teaching method ante the teacher student both are present in the classroom and they are the teacher is teaching, the students are learning. The teacher is teaching, the students are learning. This system is going through the formal education or offline education. ఆఫ్లైన్ టీచింగ్ మోడల్. అంటే ఫార్మల్ అంటే ఇది మనం ఫార్మల్ అంటే ఏంటి, ఆఫ్లైన్ టీచింగ్. ఆఫ్లైన్ టీచింగ్ తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆ రిజిడ్ కరిక్యులం ఓవర్క్రాస్ చేయడానికి
విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, విద్యలో ఫ్లెక్సిబిలిటీ అనేది స్టూడెంట్స్ కల్పించడానికి ఏర్పడినటువంటిదే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఇన్ ద నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు గెట్ ద నాలెడ్జ్, and there is a much flexibility for all kinds of the student according to their timing, according to their capabilities, according to their interest, it means what they can change their schedule, their timings and everything according to their interest. That is the non-formal education. And also in the non-formal education the examinations is not important. In the non-formal education the students or persons are getting the education to increase their knowledge or growth of the skill. అంటే వాళ్ళ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వాళ్ళ స్కిల్ని పెంపొందించుకోవడానికి ఎడ్యుకేషన్ అనేది పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం మన స్కిల్ని, అంటే ఇప్పుడు మనం డిగ్రీ చదివాం, ఇంకా పీజీ చేస్తే మన స్కిల్ పెరుగుతుంది, మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. దానికోసం చదవడం ఉంటుంది కానీ కేవలం ఎగ్జామినేషన్ కోసము లేదా మార్క్స్ కోసము సర్టిఫికెట్ కోసము చదవడం అనేది జరగదు. దాన్ని మనం నాన్ ఫార్మల్ అంటాం. ఇకపోతే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇది మనకి ఏంటంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్కి సంబంధం లేకుండా, అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వీఆర్ గెటింగ్ ఎనీ టైప్ ఆఫ్ నాలెడ్జ్ from the different kinds of the sources is called the informal education. చూడండి, informal education అంటే we are getting the knowledge unexpectedly or accidentally from the different types of the sources, that is called the informal education. Actually informal education అంటే it is not the bookish knowledge, it is not the school education, like reading, writing and solving the arithmetic reason, but it is only social concepts and also ethics and values. అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా మనం పొందేటటువంటి జ్ఞానం ఎటువంటిది అంటే సోషల్ కాన్సెప్ట్, అంటే సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు మరియు వాల్యూస్కి ఎథిక్స్ సంబంధించినటువంటి అంశాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ బుకిష్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే రాయడం, చదవడం, ఈ లెక్కలు చేయడం అనేటటువంటి అంశాలు అనేది ఇక్కడ ఉండదు. అంటే త్రూ ద ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ the uneducators and educators both are getting the knowledge how to live in the society, how to sustain in the society, what is the good, what is the wrong, and according to the good and wrong how we have to mold our life. That is the informal education we are getting from the different sources. ఆ సోర్స్ ఏంటివి అంటే ఫస్ట్ మనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించేది ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మదర్, ఫాదర్, మన రిలేటివ్స్, మన ఎల్డర్స్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి నేర్పిస్తారు. అంటే హౌ టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్, హౌ టు హెల్ప్ ద పూర్, హౌ టు మింగిల్ విత్ ద సొసైటీ అనే దాన్ని మనకి చిన్నప్పుడే నేర్పిస్తారు. అంటే ఇట్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్. ఇన్ ద బిగినింగ్ స్టేజ్ వీఆర్ గెటింగ్ ద ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ. ఇన్ ద సెకండ్ స్టేజ్ కొంచెం మనం పెద్దగా అయిన తర్వాత, అంటే ఒక 5 years వచ్చిన తర్వాత మనం ప్లే గ్రౌండ్కి వెళ్తాం. అంటే మన పియర్ గ్రూప్స్తో మనం మింగిల్ అవుతాం. ఫ్రమ్ ద ప్లే గ్రౌండ్ వీఆర్ గెటింగ్ ద ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే మనం ప్లే గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఆనెస్టీ అంటే ఏంటి, సిన్సియారిటీ అంటే ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి, మనం ఈ క్వాలిటీస్ అన్నీ ఉండడం వల్ల నలుగురితో ఎలా మింగిల్ అవుతాం, నలుగురు ఎలా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు అనేటటువంటి అంశాలు ఆ చిన్న వయసులోనే పిల్లలు ఆ యొక్క మైదానంలో ప్లే గ్రౌండ్ నుంచి నేర్చుకుంటారు. థర్డ్ స్టేజ్ అంటే థర్డ్ సోర్స్ ఆఫ్ ది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ ద థర్డ్ స్టేజ్ అని కూడా, అంటే హ్యూమన్ బీయింగ్లు ఇవన్నీ కూడా స్టేజ్ అనమాట. ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్లో మనం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ గెయిన్ చేయడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్లో అంటే వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సొసైటీ, అంటే ఆఫ్టర్ became the elder, అంటే became the young elder, we are entering into the society. Then we came to know the rules and regulations of the society, norms of the society, how to live in the society, what principles have in the society అనే వాటి గురించి మనం నేర్చుకుంటాం. అవి నేర్చుకున్న తర్వాత వాటి ఆధారంగా మన సొసైటీలో జీవించడం అనేది
జరుగుతుంది. సో మన సొసైటీలో జీవించాలంటే ఆ సొసైటీ గురించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి తెలుస్తుండాలి. ఇక ఫోర్త్ వేలో మనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటే ఫోర్త్ స్టేజ్లో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా దొరుకుతుందంటే మనకి మీడియా. ఆ మీడియా అనేది అంటే మీడియా ఈజ్ ప్లేయింగ్ vital role to provide the informal education for all kinds of people in the society, in the world. Nowadays media is very important source of the informal education because media is available for all persons, all population in the world. ఈ రోజు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో టీవీ లేని వాళ్ళు ఎవరు లేరు, సినిమా థియేటర్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, న్యూస్ పేపర్ చదవని వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇవన్నీ కూడా మనకు మీడియా కిందకే వస్తాయి. న్యూస్ పేపర్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, టీవీ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, సినిమాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీడియా ద్వారా వస్తాయి. ఈ మీడియా ద్వారా మనం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఈ మీడియా ద్వారానే మనం సొసైటీలో ఎలా ఉండాలి, సొసైటీ అనేది మనకి ఏం చేస్తుంది, సొసైటీకి మనం ఏం చేయాలి, అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఈరోజు మనం లాక్డౌన్లో ఎందుకున్నాము, ఈ లాక్డౌన్ వల్ల మనకి ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి, మరి లాక్డౌన్ వల్ల నష్టాలు ఎలా ఉన్నాయి, రోజు మనకి టీవీలో ఆ న్యూస్ అనేవి వస్తూనే ఉన్నాయి. దాని ద్వారా మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనే దాని మీద మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అంటే ఇక్కడ ఇన్ఫార్మల్ అంటే ఏంటి, చదువుకున్న వాళ్ళకే కాదు, చదువుకోని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే త్రూ ద మీడియా వీఆర్ గెట్టింగ్ ద ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనకి ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే ఇది తెలియకపోతే మనకి ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది తెలియదు. సో ఇక్కడ ఆఫ్లైన్ ఏంటంటే ఆఫ్లైన్ టీచింగ్ అంటే in the classroom there is a interaction in between the teacher and student in the live form. The live form is called the offline teaching. Offline teaching is also called the traditional way of the teaching. Traditional way of the teaching is in the classroom the teacher and the student both are present and the students are getting the education by following the rules and regulations of the educational institutions and following the punctuality, regularity and conversation of the teacher in the classroom. That is the offline or traditional way of the teaching. Student అంటే ఆఫ్లైన్ అంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్లో లాగా ఆఫ్లైన్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్లో కూడా క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ ప్రజెంట్ అనేది కంపల్సరీ. అక్కడ టీచర్ ఉండాలి, బోధించేవాడు టీచర్ అయి ఉండాలి, ఫిజికల్ ప్రజెంటేషన్ అనేది కంపల్సరీ. అంటే క్లాస్ రూమ్ బోధించడం కంపల్సరీ ఒక టీచర్ ఉండాలి, ఎదురుగా ఆ క్లాస్ని వినడానికి, ఆ టీచింగ్ వినడానికి స్టూడెంట్స్ అనేవి ఉంటారు. అంటే ఇన్ బిట్వీన్ దెమ్ దేర్ ఈస్ ఏ ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ వే ఆఫ్ ది టీచింగ్ ఈస్ గోయింగ్. అంటే ద టీచర్ ఈస్ knowing the emotions of the students, according to that emotions he is molding his way of the teaching. That is the offline. And ఇక్కడ geographically they are presenting in the same area. జియోగ్రఫికల్ అంటే మనం భౌగోళిక పరంగా చూసుకున్నా కానీ వాళ్ళు ఒకే ప్లేస్లో మనకి కనిపిస్తారు. అంటే క్లాస్ రూమ్లో కనిపిస్తారు, టీచర్ ఒక ప్లేస్లో లేదా స్టూడెంట్ ఇంక వేరే ప్లేస్లో కాకుండా బోత్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సేమ్ ఏరియా ఆఫ్ ది క్లాస్ రూమ్ అని చెప్తాను. ఆఫ్లైన్ క్లాసెస్ అని అంటాం. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ క్లాస్ రూమ్స్ ఆర్ గోయింగ్ త్రూ ద ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ ట్రెడిషనల్ వే ఆఫ్ ది క్లాస్. ఇక్కడ మనందరికీ తెలిసిందే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది జస్ట్ లైక్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పొందుతున్నారో వాళ్ళు ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో కావాలి. అంతేకాకుండా ఇక రెగ్యులారిటీ, పంక్చువాలిటీ అనేది ఒక పర్టికులర్గా మనకి కనిపిస్తుంది ఉంటుంది. అంతేకాకుండా ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ ది టీచింగ్ అనేది ఎలా ఉంటుందంటే ద స్టూడెంట్స్ కంపల్సరీ అటెండ్ ద ఎగ్జామినేషన్. According to their examination, the teacher is providing the marks. According to their marks, the teacher is promoting the students in the next class. It means the teacher is giving the conversation of the lesson and conversation of the topics. He is preparing the students for the examination. He is conducting the examination, evaluating that examination papers and providing the marks
and according to the marks we consider that particular student got a good marks or bad mark, whatever it is there, and according marks only we can consider that that student is knowledge person, that student is non-knowledge person, that student is intelligent, that student is non-intelligent. That way is going through the offline teaching or traditional way of the teaching. కానీ ఇక్కడ మనకి ఇంకొక మోడల్ ఉంది, అంటే ఆన్లైన్ టీచింగ్. ఇప్పుడు మనకి ఆన్లైన్ టీచింగ్ అంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్లీ చేంజ్. అంటే ద లర్నింగ్ బికేమ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రైవేట్ లైఫ్. అంటే ఒక లర్నింగ్ అనేది మనకి ఒక ప్రైవేట్ లైఫ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. అంటే మనం వర్క్ చేస్తున్నాం అంటే లర్నింగ్ బికేమ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది వర్క్ అండ్ ప్రైవేట్ లైఫ్. అంటే మన వర్క్లో మన ప్రైవేట్ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. కంపల్సరీ వీ హ్యావ్ టు లర్న్ వెదర్ యు ఆర్ వర్కింగ్, వెదర్ యు ఆర్ అంటే సిట్టింగ్ ఇన్ ద హౌస్. అంటే you became the housewife, you are working in any office, you are working in any school, but learning is must and should for the people, and increasing their knowledge and increasing their skill is very very important. But in this case we cannot get the formal way of the education, we cannot get the offline way of the teaching, cannot get the traditional way of the teaching, because we cannot attend the classrooms, but we need learn. అర్థమైనా? ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్గా మారింది, మన సొసైటీ మారింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లోకి కీ రోల్గా అయింది. ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ, లర్నింగ్ ఈజ్ కంపల్సరీ. మనం వర్క్లో అంటే మన వర్క్కి మన యొక్క ప్రైవేట్ లైఫ్కి లర్నింగ్ అనేది ఒక ఇంటిగ్రల్, ఒక అంతర్భాగం అయిపోయింది. మరి అంతర్భాగ విధానంలో మనం కంపల్సరీ చదువుకోవాలి, మన స్కిల్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ అది ట్రెడిషనల్ వేలో సాధ్యం కాదు, ఫార్మల్ వే ఆఫ్ ది ఎడ్యుకేషన్ అది సాధ్యం. ఎందుకు? అక్కడ ఫార్మల్ వేలో కంపల్సరీ సిస్టమ్ అనేది ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో కాలేం కదా. సో అందుకనే మనకి అంటే టు ఓవర్ క్రాస్ ద డిఫికల్టీస్ ఇన్ ద ఆఫ్లైన్ వే ఆఫ్ ది టీచింగ్, ద ఆన్లైన్ introduced in India in all parts of the country. Online methods of the teaching is the students can learn, the students can get knowledge without attending the classrooms, according to flexibility of their work and according to flexibility of the private life. అంటే when they want then they can get this education, and also where they can want there they can get this education. So the online classes, online courses are flexible for all types of the students, and every kind of the student, every kind of the person can benefited by the online classes, because online classes are flexible for the students. సో మనకి ఏ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఆన్లైన్ అంటే మనం వితౌట్ అటెండింగ్ ద క్లాస్ రూమ్స్, without following the rules and regulations of the institutions, and along with our work, along with our job, we can improve the skills or knowledge is called the online. Online classes. అంటే మనం వర్క్ చేసుకుంటూనే, మనం జాబ్ చేసుకుంటూనే, మన ఇంట్లో ఉంటూనే మనం ఏ క్లాస్కి అటెండ్ కాకుండా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవసరం లేకుండానే మన ఎడ్యుకేషన్ అనేది పొందవచ్చు. మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ మనకి ఏమి ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. ఆన్లైన్ క్లాసులు ముఖ్యంగా మన యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సిలబస్ ప్రకారంగా అయితే ఈ ముఖ్యంగా స్వయం గురించి బాగా అడుగుతున్నాడు. స్వయం ఒకటి, స్వయం ప్రభ ఒకటి, మూక్ అనే దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ అన్నమాట. దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ to provide the online classes for the students without attending the classrooms according to their schedule, according to their time. మరి దీంట్లో మనకి మనం ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే యాజ్ ఏ స్టూడెంట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ whether online course or offline course according to your interest. సో మనం వీటికి బెనిఫిట్స్ అంటే రెండింటి ఆఫ్లైన్ వల్ల ఆన్లైన్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆధారంగా మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ.
ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ విషయానికి వస్తే అంటే త్రూ ద ఆన్లైన్ క్లాసెస్ దేర్ ఈస్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద స్టూడెంట్స్. ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద స్టూడెంట్స్ అంటే ఎక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో తెచ్చుకోవచ్చు. ఎట్లా అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ ఫ్రమ్ 9 to 5 o'clock. After 5 o'clock we can get the online classes through the online source of the information. మనకి మనకి వెబ్సైట్స్ ఉన్నాయి, మన నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. త్రూ దట్ వెబ్సైట్స్, త్రూ దట్ ప్లాట్ఫామ్స్ ఆఫ్టర్ 5 o'clock we can listen the classes, we can attend the courses and we can increase our knowledge. We can give the examinations and we can get the certificates also. That is the flexibility we have. And also some students అంటే ఇక్కడ మనం కైండ్ ఆఫ్ ది స్టూడెంట్ చెప్పుకున్నట్టయితే మరి ఎవరెవరికి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ద స్టూడెంట్ దోస్ హు ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ద స్టూడెంట్ దోస్ హు ఆర్ ఇన్కంప్లీటెడ్ దేర్ ఫార్మల్ వే ఆఫ్ ది ఎడ్యుకేషన్ దే కెన్ కంటిన్యూ త్రూ ద ఆన్లైన్ క్లాసెస్. They can continue through the online classes. ఎవరైతే ఫార్మల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ చేస్తున్నారో, డ్రాప్ అయి ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మళ్ళీ వాళ్ళు డ్రాప్ చేసినటువంటి ఆ యొక్క డిగ్రీని పూర్తి చేసినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఆ వేలోనే డిస్టెన్స్ కోర్సెస్ అనేవి ఉంది. డిస్టెన్స్ కోర్సెస్ కూడా ముఖ్యంగా ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాంట్లో కూడా మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి యూనివర్సిటీ ఏంటంటే అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొవైడెడ్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద ఇండియా త్రూ ద ఓన్ వెబ్సైట్స్, ఓన్ ఛానల్స్. అంటే మనకి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నూకి ఓన్ ఛానల్స్ ఉన్నాయి, ఓన్ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటి ద్వారా విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో రాణించే విధంగా అంటే డిగ్రీస్ పొందే విధంగా సహాయం చేస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి, ఇగ్నో గురించి మనం హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంకా బాగా తెలుసుకున్నాం. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నాను. అంతేకాకుండా ఫ్లెక్సిబిలిటీ విషయంలో అంటే ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ద స్టూడెంట్స్ దెన్ ది ఆఫ్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ క్లాసెస్ కంటే కూడా ఆన్లైన్ క్లాసెస్లోనే మనకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇక రెండోది మనకి ఇంటరాక్షన్. మరి ఇంటరాక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇంటరాక్షన్ అంటే ఆఫ్లైన్ క్లాసెస్లోనా, ఆన్లైన్ క్లాసెస్లోనా? ఎస్పెషల్లీ దేర్ ఈజ్ ఏ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ must అంటే we can be seen in the offline classes only, not online classes. In the online classes there is no interaction between the teacher and student, because in the online classes, in the online courses, the teacher and student both are not physically presented and also they are emotionally separated and they are geographically separated. Emotionally separated and geographically separated, because the teacher is in one place and the students are another place. So there is no interaction between the teacher and student through the online process. వాళ్ళిద్దరి మధ్య interaction అనేది ఉంటుంది. But in the offline courses, offline classes, offline methods of the teaching, there is a much interaction between the teacher and student. It means the teacher always interact the students and move to attract towards the teaching learning process, and the teacher involves the students in teaching learning process and provides an opportunity for the students to participate in teaching learning process. So this interaction ante the students asking the questions and the teacher is reviews that questions and clarifies the doubts. That interaction is going very well in the offline classes, but that is not possible on the online classes. But online classes lo kuda interaction ni kontalo konta manam cheyyochu. Elagante teleconferencing way, ante through the teleconferencing way the teacher and student interact through the telephone lines.
And also nowadays more technological facilities are there. Through the technological facilities, through the web cameras, we can talk each other by seeing అంటే face to face అంటే the teacher and student can talk, can discuss about any topic by face to face through the mobile phones, through the laptops, through the computers. That facilities we have, through that technological use అంటే through the use of the technology we can interact through the online classes also. through the online classes అంటే టెక్నాలజీ యూజ్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో కూడా మనం అంటే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా స్టూడెంట్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి అందరి దగ్గర కెమెరా ఫోన్స్ ఉన్నాయి. త్రూ దట్ కెమెరా ఫోన్స్ పిల్లలతో మాట్లాడవచ్చు, వాళ్ళ క్వశ్చన్స్ అడగవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, అలాగే స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వచ్చు. ఈ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. బట్ లైవ్ ఇంటరాక్షన్ ఇస్ బెటర్ దెన్ ద ఆన్లైన్ ఇంటరాక్షన్ అంటే లైవ్ ఫామ్లో ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనేది ఆన్లైన్ ఫామ్లో మన అంతగా ఉండదు. దట్ ఈస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ అంటే సాంప్రదాయమే, మోడ్రన్ ఎప్పటికైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మనకి ఇక్కడ పర్టికులర్గా తెలుస్తుంది. అంటే ఓల్డ్ అనేది ఎప్పుడుగానే గోల్డ్గా ఉంటుంది. సో అండ్ సోషల్ ఇంటరాక్షన్, ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ అంటే నోయింగ్ ద సొసైటీ, నోయింగ్ ద సోషల్ ఇంటరాక్షన్ అంటే మింగిల్ విత్ అదర్స్, మింగిల్ విత్ పియర్ గ్రూప్స్, మింగిల్ విత్ ఫ్రెండ్స్, మింగిల్ విత్ ద టీచర్స్, మింగిల్ విత్ ద స్కూల్ మేనేజ్మెంట్. దిస్ ఈస్ ద సోషల్ ఇంటరాక్షన్. అంటే ఇక్కడ మనకి ఆన్లైన్ క్లాసెస్ ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుందా, మరి ఆఫ్లైన్ క్లాసెస్ అంటే మనం ఎంతకీ తెలుసు. త్రూ ద ఆన్లైన్ క్లాసెస్ దేర్ ఈస్ లెస్ social interaction for the students, but through the offline classes much social interaction, because in the traditional way of the teaching the students are playing with other students, other classmates, their peer groups, and they mingle each other at every time, any time in the classroom or outside of the classroom. They are participating different activities, they are participating different programs, and in the schools there are number of programs conducted by the management. In that programs students are participating and they are getting the social interaction with the number of people and their classmates, their school management, their teachers, so and so. That is possible through the offline classes but not online classes. ఇది కూడా పాసిబుల్ అవుతుంది అని మనకి ఎడ్యుకేషనిస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మనం ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది పాసిబుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్, యూ కెన్ పోస్ట్ యువర్ ఒపీనియన్ త్రూ ద నెంబర్ ఆఫ్ మనకి సోషల్ వెబ్సైట్స్ ఆర్ దేర్. సోషల్ వెబ్సైట్స్ ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. వీటన్నిటి ద్వారా మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీ ఆలోచన ఏందనేది మీరు పోస్ట్ చేయొచ్చు. అలా మనకి ఆన్లైన్ ద్వారా కూడా మనకి సోషల్ ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎవరెవరు మన ఆన్లైన్ క్లాసులు చూస్తున్నాము, యూట్యూబ్ క్లాస్ చూస్తున్నాము, ఏ యూట్యూబ్ క్లాస్ బాగుంటుంది, ఏ ఆన్లైన్ క్లాస్ బాగుంటుందని మనలో మనమే పోస్టింగ్ మన ఐడియాస్ని పోస్ట్ చేయడం ద్వారా దాన్ని నలుగురు చదవడము, నలుగురు అంటే ఆ పోస్టింగ్ ద్వారానే ఇంటరాక్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకి తర్వాత మోటివేషన్ అంటే motivation is much possible through the offline classes than the online classes. It means what always the teacher is motivating the students to student do any work, any activity in the classroom, and they are oral praising and also and orally praising that and providing the gifts, providing the rewards, providing any physical presence of the classroom. The teacher can do anything to motivate the students. ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడ ప్రెజెంట్ అయి ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ పిల్లలు భుజం తట్టి చెప్పడం కానీ లేదా ఓరల్గా వాళ్ళు ప్రైజ్ చేయడం కానీ, అంటే యు ఆర్ సో గుడ్ అని, యు ఆర్ సో వెల్ అని, యువర్ రైటింగ్ ఈజ్ వెరీ వెల్ అని, యువర్ పంక్చువాలిటీ వెరీ వెల్ అని, యువర్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ వెల్ అని, ఇట్లా పిల్లల్ని
మనం మౌఖికంగా వాళ్ళని ప్రేర్ చేస్తూ చెప్పొచ్చు, లేదా వాళ్ళని అనేక రకాలైన యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అది ఆన్లైన్లో మనకు పాసిబుల్ కాదనే చెప్పాలి. కానీ ఆన్లైన్ ద్వారా కూడా అంటే వెన్ యు ఆర్ గివింగ్ ద ఆన్లైన్ కోర్సెస్ and any teacher if they are giving the online courses, first of all motivate the students to do the learn. First of all, how to understand the learning and how to understand the different styles of the learning, how to understand the conversation of the teacher, how to understand the course, how to understand the syllabus of the concepts. This everything we have to introduce first of all, then the students are motivated. First of all, we have to introduce the what is the importance of the topic. Then the students are motivated and interact towards that topic. That is the motivation by the offline and online. Next మనకి last education system. ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే ఆల్రెడీ మనకి అంటే ఇన్ అవర్ ఇండియా ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ మోస్ట్లీ గోయింగ్ త్రూ ద ఆఫ్లైన్, బట్ అంటే ద లెస్ అమౌంట్ ఆఫ్ ది స్కూల్స్ giving the online courses. But nowadays online classes are very very important, very very need for the students. So every school system, every school management introduce the online classes for the students. And it means what, ఇప్పుడు కరోనా చూడండి, కరోనా పరిస్థితుల్లో కంపల్సరీ ఆన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ ద్వారానే ఇప్పుడు స్టూడెంట్స్ మనం ఇంటరాక్ట్ చేయగలం, ఈ స్టూడెంట్స్కి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయగలం, ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయగలం. సో మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్లైన్ కోర్సెస్ మస్ట్ బి ఇంక్లూడెడ్. అంటే ఇన్ ద ఆఫ్లైన్ వే ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ మస్ట్ బి ఇంక్లూడెడ్ ద ఆన్లైన్ కోర్సెస్, డిజిటల్ వే ఆఫ్ ది టీచింగ్ టు యూస్ ద టెక్నాలజీ లైక్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ లైక్. సో మనం అంటే ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ డిజిటల్ సిస్టమ్ కూడా యూజ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటరాక్ట్, అట్రాక్ట్ అండ్ దే ఆర్ అండర్స్టాండింగ్ మోర్ well by the conversation of the teaching, and they are more interested towards the teaching learning process. And the no student is sitting idle in any and idly through the offline classes. If you introduce the online courses అంటే ఆన్లైన్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఏ స్టూడెంట్ కూడా ఖాళీగా కూర్చోడు, హీ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద ఎనీ టైప్ ఆఫ్ ది కోర్స్ గెట్టింగ్ through the online courses at anywhere, at any time, at any situation, according to their interest. This is the offline and the online. These are the benefits we are getting through the offline and online. Online ante online is the platform to provide the education without attending the classrooms. Offline means the traditional way of the teaching method. Present the interaction between the teacher and student on the live form is called the traditional way of the teaching. Okay, so it is the offline and online. మనం నెక్స్ట్ టాపిక్లో మనం స్వయం ప్రభ, మూక్ అనే వాటి గురించి తెలుసుకున్నాం. వీటి మీద కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి నెట్లో సెట్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో డియర్ స్టూడెంట్స్, మీరు నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏ ఒక్క క్లాస్ కూడా మీరు మిస్ చేయకండి. క్లాస్ మిస్ చేశారు అంటే నెక్స్ట్ క్లాస్ మీకు అర్థం కాదు. మీరు ఈ క్లాసెస్ని యూజ్ చేసుకున్నారు అంటే మీరు నెట్ ఎగ్జామినేషన్లో చాలా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ మీకు కంటెంట్ని చాలా క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంటే మీకు ఎక్కువగా నేను సోజ్ చెప్పుకున్న కంటెంట్ని మాత్రమే మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ కంటెంట్ కూడా మీకు యూజీసీ సిలబస్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ని నేను తయారు చేశాను. అదే మీ ముందుకి తీసుకొస్తున్నాను. నా క్లాసెస్ వింటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.